ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళీ ఇన్వైట్ చేయడంలో చాలా సంతోషంగా ఉంది. మరి ఆలస్యం చేయకుండా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, హెవెన్లీ ఫాదర్ లార్డ్. ఐ ప్రైజ్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐ గ్లోరిఫై యూ లార్డ్ జీసస్. లవింగ్ అండ్ లివింగ్ ఇటర్నల్ ఫాదర్, ఐ ప్రైజ్ యూ లార్డ్. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, అయ్యా ఈ ఉదయకాలము సమయంలో ప్రభా మిమ్మల్ని వెతకడంలో ఎంతో ఆనందము తండ్రి. అవును యేసయ్య, మరి మేము ప్రతిరోజు ప్రభా ప్రతి రాత్రి మిమ్మల్ని వెతుకుతుండగా తండ్రి, మాతో మాట్లాడే దేవుడుగా మీరు ఉన్నారు తండ్రి. మాతో మాట్లాడి ప్రభా మా అందరినీ రక్షణ మార్గంలో నడిపించడం మాత్రం కాకుండా తండ్రి, మా అందరినీ బలపరిచి ఆదరించి ఓదర్చి ప్రభా నూతన కార్యాలు, పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును యేసయ్య, మీరు పెద్ద దేవుడుగా ఉన్నందుకు తండ్రి, చిన్న చిన్న వాటి మీద మేము తృప్తి పడకుండా తండ్రి, పెద్ద పెద్ద కార్యాలు మా జీవితంలో చేస్తానని వాగ్దానం ఇవ్వడం మాత్రం కాకుండా తండ్రి, ఆ వాగ్దానాలని నెరవేర్చే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలయ్యా. అవునేసయ్య, మరి మా జీవితంలో తండ్రి ఒక పెద్ద కార్యము మీరు చేయండి తండ్రి. అవునేసయ్య, ఈరోజు ఒక పెద్ద అద్భుతం మా జీవితంలో చేయండి తండ్రి. అవునేసయ్య, మా అందరినీ నడిపించే దేవుడు మీరు కాబట్టి తండ్రి యేసయ్య, మా అందరినీ నడిపించండి, బలపరచండి తండ్రి. ఆ పైన నుండి ఒక అగ్గిని దిగి రావాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. లెట్ ద ఫైర్ ఫ్రమ్ హెవెన్ కమ్ డౌన్ మై ఫాదర్ లార్డ్ జీసస్. ఓ రబా షందల రబా రీకాల రబా. అవునేసయ్య, మా అందరి మార్గాల్లో ప్రభా మరి మీ అగ్ని ఉన్నందుకు వందనాలు యేసయ్య. మేమందరం అగ్ని చేత నడిపింపబడాలా, ఆత్మ చేత నడిపింపబడాలా తండ్రి. ఆ ఆత్మ దిగి వచ్చినందుకు వందనాలు తండ్రి. ఆ ఆత్మ వచ్చి నూతన కార్యాలు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఓ మా దేవుడు పెద్ద దేవుడయ్యా, సముద్రాలని చీల్చిన దేవుడు మా దేవుడు తండ్రి. ఓ రబా షందల రబా. అవునేసయ్య, మా దేవుడు ప్రభా ఫరో సైన్యాన్ని మొత్తం అదే నీటిలో ముంచి అదే నీటిని మరి చీల్చి ఇజ్రాయేలీలను బయటికి తీసుకొచ్చిన దేవుడు తండ్రి. అవునేసయ్య, ఎరికో గోడలను ఉట్టి ఆరాధనతో కూలగొట్టిన దేవుడు మీరు తండ్రి. అవునేసయ్య, అవునా రాజా అబ్రహాముకి ప్రభా అక్కడ విశ్వాసం కోల్పోయినప్పుడు తండ్రి, ఇష్మాయిల్ని వాడుకో అన్నప్పుడు తండ్రి, లేదు బిడ్డ నేను నీకు సంతానం ఇస్తాను, అతని పేరు ఇస్సాకు అని విశ్వాసం ఇచ్చిన దేవుడు తండ్రి. అవునేసయ్య, మా మాటకి ప్రతి మాటకి మీరు అడ్డుపెట్టి, లేదు బిడ్డ నేను మీకు గొప్ప కార్యం చేస్తా, లేదు నన్ను నమ్ము వాని వలన సూచక క్రియలు జరుగును అని నువ్వు చెప్పినావు తండ్రి. కాబట్టి ప్రభా ఆ నమ్మకము మాలో పెట్టినందుకు వందనాలు యేసయ్య. ఆ సూచక క్రియలు జరుగుతున్నందుకు వందనాలు యేసయ్య. లెట్ ద సైన్స్ అండ్ వండర్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ ఆఫ్ ఫాదర్ గాడ్. యు ఆర్ ద గాడ్ హూ స్పీక్స్ మై ఫాదర్ లార్డ్. కాబట్టి ప్రభా ఏదైతే మేము కాదు, కూడదు, కుదరదు అని అంటున్నామో తండ్రి, అదన్నీ కూడా మీరు మీ వల్ల ప్రభా అవును ఆమెన్ అంటున్నారు తండ్రి. సొంతిల్లు మా వల్ల కూడదు, కాదు, కష్టము అని అంటున్నాం తండ్రి, మీరు అవును ఆమెన్ అంటున్నారు తండ్రి. అవును యేసయ్య, వివాహం కాదు, కూడదు అని అంటున్నాం తండ్రి, మీరు అవును ఆమెన్ అంటున్నారు తండ్రి. పిల్లలు కలగడం కాదు, కూడదు అంటున్నాం తండ్రి, కానీ మీరు అవును ఆమెన్ అంటున్నారు తండ్రి. ప్రతి చోట ప్రభా మేము ఎక్కడైతే ఇది జరగదు మా జీవితంలో అంటామా తండ్రి, ఆ చోటన్నీ మీరు అవును ఆమెన్ అని డిక్లేర్ చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి, వాళ్ళ లైఫ్స్లో ప్రభా వాళ్ళకి కావాల్సిన సక్సెస్ అవును ఆమెన్గా మారాలి. ఎందుకంటే ప్రభా వాళ్ళు నమ్ముతున్నది మనుషులను కాదు తండ్రి, మిమ్మల్ని తండ్రి. కాబట్టి మిమ్మల్ని నమ్ముతున్న ప్రతి ఒక్కరు ప్రభా ఒక గొప్ప వెలుగును చూసి ప్రభా ఆశ్చర్యకార్యం మీరు జరిగిస్తున్నందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. సో ఈరోజు అంశము యు ఆర్ హీలింగ్. సో టుడేస్ మెడిటేషన్ ఇస్ యు ఆర్ హీలింగ్. నీ స్వస్థత. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. Then your light shall break forth like the morning, and your healing shall spring forth speedily, and your righteousness shall go before you. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ వెలుగు ఉదయము వలె ప్రకాశిస్తుందంట, నీ స్వస్థత ఒక ఊట వలె, ఒక నీటి ఊట, ఆ ఫౌంటైన్ ఆఫ్ వాటర్. అవునా, ఆ ఫౌంటైన్ ఆఫ్ వాటర్ వలె ఆ నీటి ఊటను బట్టి మరి నీకు స్వస్థతను కలిగిస్తా అంటున్నాడు దేవుడు. నేను పరిపాలించేలా చేస్తా అంటున్నాడు దేవుడు. అతి వేగముగా ఆ నీటి ఊట నీ నుండి రాబోతుందంట. హల్లెలూయా. ఆ స్వస్థత అనే ఊట నీ నుండి అతి వేగంగా రాబోతుందంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నేను నీలో ఆ ఊటను పెట్టిన,
ఆ నీటి ఊటను పెట్టిన అంటే ఏంది? పరిశుద్ధాత్మ. దేవుడు ఈరోజు అంటున్నాడు, ఆ పరిశుద్ధాత్మని మీలో పెట్టి, ఆ స్వస్థత అనే పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు అంట. స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఒక స్వస్థత, ఒక కార్యము మనకు జరగాలి. ప్రతి చోట మనం స్వస్థత అనేది పొందుకోవాలి. దేవుడు ఆ నీతి అనే మార్గాన్ని మన ముందు పెడుతున్నాడంట. హల్లెలూయా. హీఈస్ కీపింగ్ అ రైచియస్ అనే వేని పెడుతున్నాడు. ఈరోజు దాకా మనం ఎంచుకున్న పాదము అవునా తప్పుగా ఉండొచ్చు, మనం రాంగ్ స్టెప్ తీసుకున్నామేమో అని మనకు అనిపించి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు నీతి అనే మార్గము మన ముందు పెడుతున్నాడంట. హల్లెలూయా. హీఈస్ కీపింగ్ ద వే ఆఫ్ రైచియస్నెస్ బిఫోర్ అస్. ద వే ఆఫ్ రైచియస్నెస్ బిఫోర్ అస్. అది మాత్రంగా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు అంటే, యువర్ హీలింగ్ షల్ స్ప్రింగ్ ఫోర్త్. నీ స్వస్థత నీ నుండి ఒక ఊట వలె బయటికి వస్తుందంట. ఆ స్వస్థత ఒక జీవపు ఊటగా అది మారి నీ లోపల నుండి అది అతి వేగముగా ఆ ఊట నీ నుండి కొట్టుకొని వస్తుందంట. యూనో దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ స్పీడ్ అండ్ అవుట్ ఆఫ్ ఫోర్స్. అవుట్ ఆఫ్ స్పీడ్ అండ్ అవుట్ ఆఫ్ ఫోర్స్. యూనో చూడండి, యూ విల్ రెయిన్ ద హెల్త్ యూ లాస్ట్ అంటున్నాడు దేవుడు. ఇంకా డీప్గా చెప్పాలంటే, నీవు ఏ ఆరోగ్యాన్ని అయితే నువ్వు విర్రగొట్టుకున్నావో, ఏ ఆరోగ్యం అయితే మరి చూడండి, ప్రతి దాంట్లో హెల్త్ అనేది ఉంటుంది. రిలేషన్షిప్లో హెల్త్ అనేది ఉంటుంది. యూ నీడ్ టు క్యారీ ద హెల్దీ రిలేషన్షిప్. అవునా? యూ నీడ్ టు హ్యావ్ ఎ హెల్దీ జాబ్ అని అంటారు, అంటే నీ ఉద్యోగం సరిగ్గా ఉండాలా. యూ నీడ్ టు హ్యావ్ ఎ హెల్దీ ఫ్యామిలీ అని అంటారు, అంటే నీ కుటుంబము నీకు చక్కగా సపోర్టివ్గా ఉండాలా. యూ నీడ్ టు హ్యావ్ ఎ హెల్దీ కాంగ్రిగేషన్ అంటారు, అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీతో హెల్దీగా ఉండాలా. యూ నీడ్ టు క్యారీ అ హెల్దీ ర్యాపో ఇన్ ద బిజినెస్ అంటారు, అంటే నువ్వు చేసే బిజినెస్లో నువ్వు మనుషులతో మంచి ర్యాపో. సో హెల్దీ అనేది కేవలము ఆరోగ్యం మాత్రం సంబంధించింది కాదు. హెల్దీ అనేది ప్రతి ఒక్క విషయానికి సంబంధించింది. ఈరోజు దేవుడు ఆ స్వస్థత అనేది ఇంగ్లీష్లో హెల్దీ అంటారు. సో ఈ స్వస్థత అనేది ప్రతి దానికి మరి అవసరం ఉంది. కేవలం శరీరానికి మాత్రం కాదు, మన మెంటల్ స్థితికి. మరి ముఖ్యంగా దేవుడు ఇక్కడ కోట్ చేస్తున్నాడు ఏంటంటే, ఆ శక్తి ఏదైతే మనం కోల్పోయినామో, అవునా, ఆ శక్తి ఏదైతే కోల్పోయినామో అది దేవుడు మనకు మరలా తిరిగి ఇస్తాడంట. గాడ్ విల్ మేక్ ఎవ్రీథింగ్ న్యూ అండ్ మేక్ యువర్ హెల్దీ లైఫ్ టు ప్రాస్పర్ అంట. దేవుడు ప్రతిదాన్ని నూతనపరిచి ఆ జీవితాన్ని ప్రాస్పర్ చేస్తాడు. హీ విల్ గివ్ అ హెల్దీ లైఫ్ టు ప్రాస్పర్ అంట. అంటే మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చూడండి, బ్రదర్ కొన్ని రోజులు బాగున్నా బ్రదర్, సడన్గా నా లైఫ్లో ఒక ట్విస్ట్, ఒక టర్న్ నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా బ్రదర్. ఒక 2 రోజులు బాగుంది బ్రదర్ నా లైఫ్, జాబ్ దొరికిన ఒక 2 నెలలు బాగున్నా బ్రదర్ నా లైఫ్లో, దాని తర్వాత సడన్గా ఒక డౌన్ఫాల్ బ్రదర్ నా లైఫ్లో, సడన్గా ఒక బ్యాక్ స్లైడింగ్ అయిపోయింది బ్రదర్ నా లైఫ్లో. ఇలా ఎవరన్నా బాధపడుతున్నారా? కొన్ని రోజులు బాగుండే బ్రదర్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, మై మినిస్ట్రీ వాజ్ ఫైన్, మై ఫ్యామిలీ వాజ్ ఫైన్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఆల్ ఆఫ్ అ సడన్ బ్రదర్ ఐఎమ్ సీయింగ్ బ్రేక్ డౌన్స్, ఐఎమ్ సీయింగ్ ఫాల్ డౌన్స్. అంతా బాగానే ఉండే బ్రదర్, ఎందుకు ఇది సడన్గా అనేసి ఇలా బాధపడతాను. దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ దట్ హెల్దీ లైఫ్ ప్రాస్పర్ అంటున్నాడు. అంటే ఆ ఏదైతే నువ్వు కొన్ని రోజులు బాగుండే, 2 రోజులు బాగున్నా బ్రదర్, ఇంకా 3వ రోజు నుంచి మళ్ళీ అట్లనే ఉంది, 2 రోజులు ఒకేలాగా ఉంది బ్రదర్, మళ్ళీ 3వ రోజు ఇట్లనే ఉంది బ్రదర్ అని మీరు బాధపడుతూ ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నువ్వు 2 రోజులు బాగుంది అంటున్నావు కదా, అది నిత్య జీవితంగా దాన్ని నేను మారుస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఏదైతే నువ్వు 2 రోజులు బాగుండే, నేను 3 రోజులు బాగుండే, కొన్ని రోజులు బాగుండే నా పరిస్థితి బ్రదర్ సడన్గా ఇట్లా మారిపోతే దేవుడు అంటున్నాడు, దాన్ని నేను స్వస్థపరుస్తాను. దేవుని బిడ్డలారా, అది కూడా ఒక కట్లు. చూడండి, ఒక కుటుంబం, విరిగిపోయిన కుటుంబము కలిసిపోవడంలో ఎంత ఆనందం ఉందో మీలో అనేకులకు తెలుసు. మీకు అక్క చెల్లెలన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళతోని ప్రాపర్టీ విషయము, రకరకాల విషయాలను పెట్టి మీరు గొడవపడి కొట్లాడుకొని విరిగిపోతారు. సడన్గా ఒకరోజు ఏదో సంఘంలో కలుసుకొని, మరి ఎక్కడన్నా బయట కలుసుకొని మాట్లాడుకొని అవునా సమాధాన పరుచుకుంటే దానిలో ఎంత ఆనందం కలిగిందో ఆ అనుభవం ఉన్న వాళ్ళకి తెలుసు. అవునా కదా? సో అలా విరిగిపోయిన కుటుంబము కలుసుకోవడంలో ఎలా అయితే ఆనందంగా ఉందో దాన్ని న్యూక్లియర్డ్ ఫ్యామిలీ అంటారు. అంటే విరిగిపోవడము మళ్ళీ కలుసుకోవడం.
విరిగిపోతూనే ఉంటుంది. న్యూక్లియర్డ్ ఫ్యామిలీ అని ఇంగ్లీష్లో కొంతమంది అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని కుటుంబాలు వీళ్ళు కలుసుకోరు. ఈ అన్నకి అన్న తమ్ముళ్ళకి ఇద్దరికి పడదు, ఈ అక్క చెల్లెళ్ళకి ఇద్దరికి పడదు అని అంటారు. న్యూక్లియర్డ్ ఫ్యామిలీ అంటారు. వీళ్ళ నాన్నకు వీడికి నాన్నకు పడదు, అంటే వీళ్ళకి పుట్టినప్పటి నుంచి వీళ్ళకి పడదు. ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇలాంటి వాళ్ళు కలుసుకోవడంలో ఎంత ఆనందమో అని ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. అవునా? గాడ్ ఇస్ టెల్లింగ్ హౌ హ్యాపీ ఇట్ ఈస్. అవునా? ఆ ఆనందము దేవుడు నిత్యంగా చేస్తాడంట. హీ విల్ యునైట్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ అంట. దేవుడు యునైట్ చేస్తాడంట ఈ విరిగిపోయే కుటుంబాలని, అవునా, నలిగిపోయే కుటుంబాలని, దూరం అయిపోతున్న మనుషులని దేవుడు ఐక్యపరుస్తాడంట. కాకపోతే దానికి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటను వినడం చాలా అవసరం ఉంది దేవుని బిడ్డలారా. ఇది ఇలా కుటుంబం కలిసిపోతే ముందు ఏమవుతుందో తెలుసా? నీ మెంటల్గా నువ్వు సంతోషం పొందుకుంటావు, ఫిజికల్గా నీకు ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే మెంటల్గా నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి ఫిజికల్గా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఫిజికల్గా నువ్వు ఆరోగ్యంగా ఉండడం బట్టి నీ ఆత్మ ఆనందిస్తూ ఉంటుందంట. యువర్ స్పిరిట్ విల్ బి రిజాయిసింగ్. ద మెంటల్ స్ట్రెస్ is leaving you, the mental pain is leaving you. Once the mental pain leaves you, you will be physically fit and calm. When you are physically fit and calm, immediately the Spirit of God works in you. The Spirit of God works in you. కాబట్టి దేవుని ఆత్మ, దేవుని బిడ్డలారా, మీ జీవితంలో పనిచేస్తూ ఉన్నది. God's Spirit is working in you. When you have mental happiness, today God wants to give you a mental happiness. Today God wants to give you a joy in the Spirit, and God wants to heal your body. ఈరోజు నీకు స్వస్థత రావాలంటే ముందుగా నువ్వు మెంటల్గా సంతోషంగా ఉండాలి, మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలి, మెంటల్గా ఆనందంగా ఉండాలి. అవునా కదా? సో గాడ్ ఈస్ టెల్లింగ్ టుడే, I will give you that mental happiness. ఎలా జరుగుతుంది బ్రదర్? How will it happen? God has prescribed a condition in the scripture for you to follow. Yes, certain things you need to accomplish for you to receive this. అవునా? దేవుడు కొన్ని విషయాలను అకంప్లిష్ చేసుకోమంటున్నాడు, కొన్ని విషయాలను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలంటున్నాడు దేవుడు. కొన్ని విషయాలను అకంప్లిష్ చేయడానికి నువ్వు వెళ్ళి పోరాడి కొన్ని విజయం పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఈరోజు. You have to follow few things which are clearly mentioned and quoted in the scripture. And Bible is not sugar coated అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి ముందుగా. Bible is not sugar coated. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ అనేది, అవునా, అది షుగర్ కోటెడ్గా మీకు దేవుడు సిలువలో చనిపోయింది కదా. దేవుడు అంటున్నాడు, నాతో పాటు సిలువని ఎత్తుకొని పోవాలా అని దేవుడు అంటున్నాడు. కానీ నేను సిలువని ఎత్తను బ్రదర్, నాకు చక్కగా సాఫ్ట్గా పోవాలా అంటే అది జరుగుతుందా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు గాంధాన కారపు లోయలలో వెళ్ళినా కూడా నేను నిన్ను రక్షిస్తాను. అంటే నీ జీవితం ఎలాంటి పరిస్థితులు చూడాలంటే నువ్వు గాంధాన కారపు లోయలు లాంటి పరిస్థితులు నీ జీవితంలో చూడాలా అని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. దావీదు రాజుగా కూర్చున్నాడంటే కేవలం అభిషేకం పొందుకొని నూనెని తల మీద రుద్దుకొని ఆయన అభిషేకం పొందుకోలేదు దేవుని బిడ్డలారా. ఆ నూనె ఎప్పుడైతే తల మీద పడ్డదో, ఎందుకు నేను అభిషేకం పొందుకున్నానా అని ఒక్కొక్క క్షణము అతనిలో ఆలోచన వచ్చేలాంటి పరిస్థితి గుండా దావీదు వెళ్ళండి దేవుని బిడ్డలారా. ఒక్కొక్క క్షణం ఎప్పుడైతే యోసేపుకి ఆ దర్శనం వచ్చిందో, దర్శనం రాగానే వెంటనే యోసేపు ఒక్కొక్క క్షణం ఎందుకు ఆ దర్శనం వచ్చిందా అని అనుకునే రీతిలో అతని జీవితం మారింది దేవుని బిడ్డలారా. దానియేలుని ఎప్పుడైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎందుకు నన్ను దేవుడు ఎన్నుకున్నాడా అన్న లాంటి ఆలోచన వెళ్ళే దాకా మరి దానియేలు జీవితం వెళ్ళింది దేవుని బిడ్డలారా. కానీ వీళ్ళు ఒక్కసారన్నా ఈ మాటలు అన్నారా? అనలేదు. ఎందుకు అనలేదంటే వాళ్ళు ఎరిగి ఉన్నారు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మ చేత మేము గెలుస్తామని. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో సక్సెస్ ఎందుకు చూడలేమంటే మన శక్తి చేత, మన బలము చేత, మన ఆరోగ్యం చేత మనం ఆలోచిస్తూ ఉన్నాం. అవునా కాదా? Today, my dear brothers and sisters, we listen according to our body, our strength and our mind. But God is telling, do it through the Spirit. Because where there is Spirit of God, there is liberty. ప్రభు ఆత్మ చేత దేవుని బిడ్డలారా, ముందుగా ఇక్కడ ఏం జరగాలో తెలుసా? ప్రభు ఆత్మ పనిచేయాలన్నా.
దాని తర్వాత ప్రభు ఆత్మ ఏం చేస్తుందంటే యెషయా గ్రంథము 58:6లో ఉన్న విషయాన్ని విరగొడుతుంది. యెషయా గ్రంథము 58:6 ఏమని ఉందో తెలుసా? ఎస్, దేర్ యూ విల్ హ్యావ్ టు లూసెన్ ద బాండ్స్ ఆఫ్ ద వికెడ్నెస్ అండ్ ద హెవీ బర్డన్స్, లెట్ ద అప్రెస్డ్ గో ఫ్రీ అండ్ బ్రేక్ ద యోక్. అంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే నీ కట్లు తీసివేయబడాలా. ఏంటండి? అందరు చెప్పండి. కట్లు తీసివేయబడాలా, ఆ కాడి విరగొట్టబడాలా, ప్రతి కాడి విరగొట్టబడాలా. శోధనలో ఉన్నవాడు, అప్రెస్ అయినవాడు, అవునా, నిందలో మోపినవాడు, మరి తన జీవితంలో ఒత్తిడిలో ఉన్నవాడు విడుదల పొందుకోవాలంట. దేవుని వాక్యం కోరుకుంటున్నది ఇదే. దేవుని వాక్యము నిన్ను నింద నుంచి నువ్వు బయటపడాలని కోరుకుంటున్నది. దేవుని వాక్యము నీ యొక్క కట్లు విరిగిపోవాలని కోరుకుంటున్నది. అవునా, దేవుడి వాక్యము నీ యొక్క కాడి విరిగిపోవాలని కోరుకుంటున్నది దేవుని బిడ్డ. మీరు చూడండి, ఎక్కడన్నా మరి ఆ డాంకీస్ని, కుక్కల్ని కట్లు వేసేస్తారు. అవునా, కట్లేసి కట్టేస్తారు, ఒక రోపుకి కట్టేస్తూ ఉంటారు. అలానే సాతాను మనుషులను కట్టేసి ఉంచింది. దేనికంటే రీతికి, రివాజ్కి, అవునా, ట్రెడిషన్కి. నేను ఇండియన్ ట్రెడిషన్ గురించి మాట్లాడతలే, క్రిస్టియన్ రిఫార్మేషన్, క్రిస్టియన్ ట్రెడిషన్స్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్ ట్రెడిషన్స్. మీరు దివాళీకి పటాసులు కాల్చిన తప్పులేదేమో కానీ కొన్ని రీతులు, రివాజులు మీరు పాటిస్తూ ఉంటారు క్రైస్తవులుగా. తెల్ల బట్టలే వేసుకోవాలా, ఇలా ప్రార్థన చేస్తేనే దేవుడు వింటారు, ఇలాంటి రీతులు, రివాజులు. అవునా, చెప్పులిప్పేసే లోపల పోవాలా, అది నీ మర్యాద. నువ్వు చెప్పులిప్పేసి నీ హృదయం నుంచి చెప్పులిప్పేసే నో ప్రాబ్లం, కానీ చెప్పులిప్పేసాలు నువ్వు ఇట్లుండాలి అట్లా. కొన్ని రీతులు, రివాజులుగా చేసుకున్నారు. అలాంటి బోధలు మరి మొత్తం ఖరాబ్ చేసి పడేసి. అవును, కొన్ని నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకొని నువ్వు సంతోషంగా చేయి, అది వేరు, కానీ దాన్ని ట్రెడిషన్గా మార్చేసారు. మీరు చూడండి చాలామంది. అందుకనే నేను ఒక హిందూ వ్యక్తితోనే కారులో పోతా ఉన్నా, నేను అతనితో వేరే విషయం మాట్లాడుతూ ఉన్నా. అతను అందరు దేవుళ్ళని నమ్ముతూ ఉన్నాడు, ఆల్రౌండర్ అనమాట అతను. ఓకే, సో అతను, నేను కూర్చున్నా పక్కకు మాట్లాడుతూ ఉన్నా, ఇలా గుడి కనిపించింది. గుడి కనిపిస్తే ఆయన ఇట్లా అనుకున్నాడు. సరే అనేసి కొంత ముందు మేము చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక 4-5 సంవత్సరాల కింద విషయం అనమాట. సో ఇంకొంచెం ముందు పోగానే ఒక చక్కటి చర్చ్ కనిపించింది, బ్యూటిఫుల్ చర్చ్ కనిపించింది. మేము పోయే దారిలో పోతూ ఉంటే ఆయన ఇట్లా అంటున్నాడు. దిస్ హస్ బికమ్ అ ట్రెడిషన్. యూఆర్ అండర్స్టాండింగ్ చర్చ్? అంటే ఇది కనిపిస్తే ఇట్లా చేస్తా, ఇది కనిపిస్తే ఇట్లా చేస్తా. సో దిస్ హస్ బికమ్ అ ట్రెడిషన్. ఎందుకు చేస్తున్నాం మనం? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ఇట్లా అంటున్నారు. ఓకే, అది నిజంగా నీ హృదయం నుంచి వచ్చిందా, లేకపోతే ఈజ్ ఇట్ అ ట్రెడిషన్? ట్రై టు గెట్ మై పాయింట్ హియర్. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ట్రెడిషన్ని మనం తీసుకొస్తా ఉన్నాం. టుడే జనాలు ఒక ట్రెడిషన్కి కట్టివేయబడ్డారు. దేవుడు కొంచెమే చేసే దేవుడు అని చాలామంది అనుకుంటారు. యేసుక్రీస్తు పేదవాళ్ళ దేవుడు అని చాలామంది చెప్తాను. ఉట్టి ఆయన పేదవాళ్ళు ఉన్న ఒక వ్యక్తి మీరు అందరు చూసే ఉంటారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూడండి. కొంతమంది ఒకడు పంతులు ఉంటాడు, పూజారి. వాడందరి దగ్గర పోయి యేసుక్రీస్తు గురించి తప్పుగా బోధిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు అడిగి, అరే మీరు హిందువులరా, మీరు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు, ఈ పాస్టర్ల మాయల్లో ఎందుకు వాడుతున్నారు అని చెప్తా ఉంటాడు ఆ పంతులు. వాడి పేరు మర్చిపోయినా నేను. వాడు ఒక ముస్లామని కలిసిండు. ఆ ముస్లామని కలిసి ఒక 100 రూపాయలు ఇచ్చిండు. ఆమె ప్రార్థన చేసింది. ఆయన ఏమంటుండో తెలుసా? చూడండి వీళ్ళు ఎట్లా మాయ చేసేసారు. ఆమె హృదయానుసారంగా ఆమె అతని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నది, నేను ఆశీర్వదించాలని. కానీ అతని దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నందుకు ఈరోజు అతను డామినేట్ చేస్తూ ఉన్నాడు. వీడియో తీసి ఆ వీడియో వైరల్ అవుతూ ఉన్నది, కేవలం 100 రూపాయలు. అందుకనే దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు కనుక ఆశీర్వాదంలో ఉంటే, అవునా, ఒక 100 రూపాయలు ఇచ్చి యేసుక్రీస్తు నామంని ఖరాబ్ చేస్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకు ఈరోజు క్రైస్తవుల ఆశీర్వాదం లేదంటే, ఆశీర్వాదం అనే బోధిస్తేనే మనోళ్ళందరూ ఎగురుతూ ఉంటారు. మనకు ఆశీర్వాదం వద్దు, పరలోకంలో మనకు ఆశీర్వాదం. కూర్చో, అబ్రహాం ఒడిలో కూర్చో. నీకు పరలోకం లేకుండా లాజరస్ వల్లే నేను చచ్చిపోతా అంటే, అబ్రహాం ఒడి నీకున్నది, అబ్రహాం ఒడిలో కూర్చో. ఒక సింహము పక్కన, ఒక సింహాసనంలో యేసుక్రీస్తు కుడిపార్శ్వంలో కూర్చోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలి. నువ్వు యుద్ధంలో వెళ్ళి, యుద్ధంలో దిగి, యుద్ధాన్ని జయించేవాడిగా నువ్వు ఉండాలా దేవుని బిడ్డలారా.
ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? యు నీడ్ టు బీ అ వారియర్, యు నీడ్ టు గెట్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ ఫైట్. యేసుక్రీస్తు ఒక వారియర్గా, యేసుక్రీస్తు ఒక బ్యాటిల్ ఫీల్డ్లో దిగి తను యుద్ధం చేసి పోరాడి గెలిచిండు మన దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు పక్కన కూర్చోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలా దేవుని బిడ్డలారా. యుద్ధంని జయించే అర్హత మనకు ఉండాలి. సేఫ్ గేమ్ ఆడేటోళ్ళు, సేఫ్ జోన్ చూసుకునేటోళ్ళు యేసుక్రీస్తు పక్కన కూర్చోలేరు. వాళ్ళు అబ్రహాం ఒడిలో కూర్చుంటారు. నేను నా జీవితంలో ఏ ఒక్క పోరాటం లేకుండా చక్కగా అడుక్కొని, అవునా, లాజరస్ అలానే పోతాడు, చక్కగా అడుక్కుంటాడు, అందరిని బతెంలాడి బిచ్చమడిగి అన్నం లేకుండా, దాహం లేకుండా, తిండి లేకుండా అలానే చచ్చిపోయి అబ్రహాం ఒడిలో కూర్చుంటాడు. కానీ అదే ఈరోజు ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది దేవుని విశ్వాసులు వాళ్ళ పోరాటం గుండా వెళ్ళి వాళ్ళు జయించి వాళ్ళ పోరాటం నుండి బయటపడి వాళ్ళు గొప్పగా దేవుని మహిమపరుస్తున్నారు. 2 క్యారెక్టర్ జనాలు ఉంటారు. ఒకటి మోషే, ఇంకొకటి 40,000 మంది జనాలు, 40 లక్షల మంది జనాలు. ఈ జనాలు ఏంది, కొంచెం బయటికి రాగానే కొంచెం సేపు అన్నం కనిపించకపోతే జర్ర ఆకలి రాగానే ఏం చేస్తున్నారు, వీళ్ళు గుణుకురా ఉన్నారు. ఏంది ఇన్ని అడ్డంకులా, ఏంది ఇట్లా పోతుంది మన జీవితము, ఏంది ఇక్కడికి వచ్చి చంపుతావా మమ్మల్ని. కానీ మోషే మాత్రం దేవా 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 దేవుడిని అడిగి అనిపిస్తాం. The 2 categories, you should be either Moses or either those people. వీళ్ళను బట్టే మోషే కూడా వెళ్ళలే. ఒకవేళ మోషే వీళ్ళని విడిచిపెట్టి ఉంటే మోషే కూడా కానాన్ ప్రదేశానికి వెళ్ళిపోయి ఉంటాడు. వీళ్ళు గునికి ఆ సమస్యలు చూసి అమ్మో ఏంది సమస్యలు వస్తున్నాయి, సమస్యని జయిస్తాడు దేవుడు అని నమ్మిరా. అయినా దేవుడు ప్రాక్టికల్గా చూపించిండు, అనేక అద్భుతాలు చేసిండు. 10 అద్భుతాలు ముందే చేసిండు, దాని తర్వాత కొన్ని అద్భుతాలు చేసిండు. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా వీళ్ళలో గుణకడం అనేది పోలే, వీళ్ళలో డౌట్ అనేది పోలే. కాబట్టి దేవుని మాటని వాళ్ళు తిరస్కరించారు. కాబట్టి అందరు పాపంలో పడి చచ్చిపోయారు, ఓడిపోయారు వాళ్ళ జీవితంలో. వాళ్ళ ఎంతమంది పరలోకానికి పోయి ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఓడిపోయిన క్రైస్తవుడిగా నువ్వు పోవాలంటే నీకు అక్కడ చోటు ఉంది, జయించిన క్రైస్తవుడిగా పోవాలన్నా నీకు అక్కడ చోటు ఉంది. కాకపోతే సీట్లు మారుతాయి దేవుని బిడ్డలారా. నువ్వు పోరాటం గుండా వెళ్ళి విశ్వాసం అనే పోరాటంతో పోరాడి నువ్వు జయించి బయటికి వస్తే యేసుక్రీస్తు పక్కన కూర్చుంటావు. లేకపోతే నువ్వు ఓడిపోయి ఇది అది చేస్తూ ఉంటే, లేకపోతే నీ దగ్గర డబ్బులుండి, అవునా, ధనం ఉండి నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు అంటే నువ్వు అబ్రహాం పక్కన కూర్చొని న్యాయం తీరుస్తూ ఉంటావు. అబ్రహాం ఓడిలో కూర్చోవాలంటే నువ్వు బచ్చగానివి, అవునా, చోట బచ్చ. అబ్రహాం ఓడిలో చిన్న పిల్లడిలాగా అబ్రహాం ఓడిలో మీరు 40 ఏళ్ళ కొడుకుని మీరు ఓడిలో కూర్చోబెట్టుకుంటారా తల్లి? 20 ఏళ్ళ కొడుకుని ఓడిలో కూర్చోబెట్టుకుంటారా తల్లి? చెప్పండి, కూర్చోబెట్టుకోవడం. నీకు 30 ఏళ్ళు వచ్చినాయి, నేను ఓడిలో కూర్చోబెట్టుకుంటా? అలా 100 సంవత్సరాలు ఈడ బతికి అబ్రహాం ఓడిలో కూర్చుంటున్నానంటే వాడిని ఏమనాలా? యు ఆర్ అండర్స్టాండింగ్ చర్చ్? సో ఈవెన్ టుడే గాడ్ వాంట్స్ టు బ్లెస్. కానీ ట్రెడిషన్ అనే కట్లలో మనం కట్టివేయబడ్డాం. ఆ కట్లు ఇప్పే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి ఒక ఊరిలో ఒక అగ్ని పట్టుకుంది, అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక డాంకీని చైన్తో కట్టేశారు. చైన్తో కట్టేసి అందరూ ఊరికిపోతూ ఉన్నారు. ఆ డాంకీని కాపాడాలి. ఇప్పుడు ఒక ఆయన అరుస్తూ ఉన్నాడు, నా డాంకీని కాపాడండి. ఆ చైన్ విరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అది స్టీల్ చైన్ కాబట్టి అది మరి విరగట్లేదు. అలా అగ్ని దగ్గర వస్తుంది. వీళ్ళు విరిగిపోయారు, వీళ్ళు ఉరికిపోయినారు బయట. ఆ డాంకీ అగ్నిలో, ఆ గాడిద అగ్నిలో కలిసిపోయి, అవునా, మండి చచ్చిపోయింది. మంటలో మునిగిపోయి కాలిపోయి చచ్చిపోయింది. అగ్ని ప్రమాదంలో చచ్చిపోయింది. దాని తర్వాత మనుషులందరూ అనుకున్నారు, ఒక కట్టు మన జీవితంలో ఉంటే నరకంలో ఎలా మనం కాలిపోయి చనిపోతాం అని మనుషులు ఆలోచించడం మొదలుపెట్టారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కట్లు అనేది ఉన్నాయి చూడండి. నీళ్ళు కొన్ని బోధలు అనే కట్లు ఉన్నాయి మీ లోపల, కొన్ని ప్రవచనాలు అనే కట్లు మీ జీవితంలో ఉన్నాయి. ఈ కట్లను బట్టి మీరు అగ్ని ప్రమాదంలో వెళ్తున్నారు దేవుని బిడ్డలారా. You are getting into the fire hell, my dear children of God. You are getting into the fire hell. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు అగ్ని ప్రమాదం నుంచి దూరం ఉండండి దయచేసి. Be far away from the fire. Be far away from the fire. This is what God is asking you. This is what God is asking you. To be far away from the fire. అగ్ని ప్రమాదం నుండి మీరు బయట ఉండండి. రైట్, చూద్దాం.
అంటే దేవుడు ఆ ఊరికి అవునా, మత్తయి సువార్త 21:1-2 కూడా చదివినట్లయితే మత్తయి సువార్త 21 అధ్యాయము 1-2 వచనాల్లో ఏమని రాస్తుందంటే, జీసస్ లుక్డ్ అట్ హిస్ డిసైపుల్స్, యేసుక్రీస్తు తన శిష్యులతో ఈ విధంగా సెలవించెను, గో ఇన్ టు ద విలేజ్ ఆపోజిట్ అండ్ ఇమీడియట్లీ యూ విల్ ఫైండ్ ఎ డాంకీ టైడ్ ఇన్ అ క్లాట్ విత్ హర్, లూజ్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు మీ అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ ఊరికి వెళ్ళు బిడ్డ, అక్కడ నీకు వెళ్ళంగానే ఒక గాడిద కనిపిస్తుంది, ఆ గాడిద యొక్క కట్లను తీసేసి ఆ గాడిదను నా వైపు తీసుకురా. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఆ ఊరికి పో, ఆ ఊరిలో అనేక గాడిదలు ఉన్నాయి, అంటే మనమే, అవునా, ఈ గాడిదలందరినీ కట్ల నుంచి బయటికి తీ, మనందరి కట్ల నుంచి బయటికి తీసి మనందరినీ ఈ ట్రెడిషన్, ఈ యొక్క ఏమంటారు గ్రీఫ్, సారో, ఇగ్నోరెన్స్, బాధలు, కష్టాలు, వేదనలు, అవునా, జ్ఞానం లేని అవివేకతనము, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉంది. ఇవన్నిటి నుండి మనం బయటపడాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఈ కట్ల నుండి మనం బయటికి రావాలా, ఈ సమస్య నుండి మనం బయటికి రావాలా, ఈ బాధ నుండి మనం బయటికి రావాలా, ఇబ్బంది నుండి బయటికి రావాలా, ఈ కష్ట ప్రమాదకరమైన సిచ్యువేషన్, ఈ గాంధనకారపు లోయల నుండి నేను బయటికి రావాలా అని ఈరోజు దేవుడు మీరందరు బయటికి రావాలని కోరుకుంటున్నాడు. ఈ చీకటి శక్తుల నుండి, ఈ చీకటి మార్గం నుండి, ఈ చీకటి జీవితం నుండి నువ్వు బయటికి రావాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజుకి నేను బయటికి తీసుకురానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు బయటికి రానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఆ చైన్ని తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ చైన్ని విరగొట్టగలడు. మనిషి శక్తి ఆ కట్లను విరగొట్టలేవు, దైవ శక్తి మాత్రమే విరగొడుతుంది. దేవుని బిడ్డ, ఇలా నీ జీవితంలో ఉన్న కట్లకు కావాల్సింది విడుదల అనే కట్టు, అవునా, విడుదల అనేది నీకు కావాలా. ఎప్పుడైతే దేవుని యొక్క విడుదల నీ జీవితంలో వస్తుందో ఈ కట్ల నుండి నువ్వు విరగొట్టబడతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజుకి నీకు దేవుడు విడుదలనివ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని విడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు వాగ్దానము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు వాగ్దానము, టుడేస్ వర్డ్ 1 Timothy chapter 1 verse 15. This is faithful saying and worthy of all acceptance, that Jesus Christ came into the world to save the sinners, for of whom I am the chief. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది ఏంటంటే, విశ్వాసంతో చెప్తున్నాడంట, వర్ది ఫర్ ఆల్ ఇస్ యాక్సెప్టెన్స్. ఇది యేసుక్రీస్తుని నమ్ముకోవడము చాలా విలువైన విషయము, చాలా గొప్ప విషయము. ఎందుకంటే యేసుక్రీస్తు లోకరక్షకుడుగా వచ్చిండు, ఈ లోకాన్ని రక్షించే దేవుడుగా వచ్చిండు, పాప కట్ల నుండి విడిపించడం. అంటే పాపం కూడా ఒక కట్లు. ఇలా లోకాన్ని రక్షించడం అంటే ఏంది? లోకంలో ఉన్న మన జీవితంలో ఉన్న ఆ కట్లన్నీ విడిపిస్తాడు. పాపంకి జీతం మరణం, కాబట్టి మరణం అనే కట్టు నుంచి విడిపించడానికి దేవుడు నేను పరలోకం నుంచి దిగి వచ్చిండు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఒక కట్ల నుండి మిమ్మల్ని ఈ రోజుకి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబుల్ రీడింగ్ ఇస్ మార్నింగ్ Daniel chapter 1 and 2, Daniel chapters 1 and 2 in the morning, and in the evening 1 John chapter 4, in the evening 1 John chapter 4. ఓకే, ఉదయము దానియేలు 1-2 అధ్యాయాలు, మరి సాయంకాలము 1 యోహాను 4వ అధ్యాయం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్ వచ్చేసి 5:30 నుండి 1 గంట వరకు మనకి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సర్వీసెస్ ఉన్నాయి. సో 5:30 నుండి 9 గంటల వరకు. ఓకే, ఐఎమ్ సారీ, ఫ్రమ్ 5:30 to 9. ఓకే, 5:30 నుండి 9 గంటల వరకు మీకు క్రిస్మస్ సర్వీసెస్ ఉంది. క్రిస్మస్ 25th డిసెంబర్ రోజు, అదేవిధంగా January 1st రోజు మీకు ఈ సర్వీసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ పాల్గొనండి. మరి క్రిస్మస్ న్యూ ఇయర్ సర్వీస్లో మరి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి టైంకి ఉండండి, టైంకి ఉంటే టైంకి వెళ్ళిపోదాం. ఓకే, మరి రెగ్యులర్ సండే సర్వీస్ వచ్చేసి ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. ఎవ్రీ సండే మన సమయము ఉదయం 10:30 నుండి 1 గంట వరకు. ఆమ్స్ట్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో అపోలో హాస్పిటల్ లేన్లో సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్లో సెకండ్రాబాద్లో డీమార్ట్ వెనకాల ఉన్న ఆమ్స్ట్రీ బిల్డింగ్ 4th ఫ్లోర్లో మన రెగ్యులర్ సండే సర్వీస్ జరుగుతుంది. కాబట్టి దేవుడు మీ కట్ల నుండి కూడా విడిపించాలంటే అందరూ కూడా రండి, దైవ ఆశీస్సులు పొందండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరియు ఎవరన్నా మరి హాల్కి మరియు ఇతర విషయాలకి మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి మీరు ముందుకు రండి. ఎందుకంటే కొన్ని విషయాలు, మరి అనేక విషయాలు మనము ఫాలో అవుతా ఉన్నాం మనం ఇప్పుడు. సో మనకి చాలా ఖర్చులు ఉన్నాయి. ఈ 2 మీటింగ్స్కే మరి చాలా ఖర్చులు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరన్నా ముందుకు రావాలనుకుంటున్న వాళ్ళు దయచేసి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని
వెయ్యంతలు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీ నామం ఎంతో గొప్పది తండ్రి. పరిశుద్ధాత్మ దేవ నీ నామం ఎంతో గొప్పది తండ్రి. అవును యేసయ్య, మమ్మల్ని నడిపించే దేవుడు మీరు తండ్రి. మా ఆలోచనకర్త, మా నిత్యుడవు తండ్రి నీవే తండ్రి. కాబట్టి ప్రభా, మా జీవితంలో ఎటువంటి కట్లున్నా సరే దాన్ని విడిపిస్తాను అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి. ఈ రోజుకి ప్రభా, ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరి జీవితంలో ప్రభా ఎటువంటి కట్లున్నా సరే దాన్ని విడిపించండి తండ్రి. యేసయ్య, శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభు, ఆత్మతో మేము గెలుస్తాం తండ్రి. అవును ప్రభా, మేము ఒక మోషే వలే ప్రభా ఒక పోరాటకారిగా ఉంటాం తండ్రి. కానీ ప్రభా, ఆ మోషే కింద ఉన్న 40 లక్షల మంది జనాల్లాగా మేము ఉండమేసే, గుణికే వాళ్ళంగా మేము ఉండమేసే. ఎందుకంటే వేసే మా కట్ల నుండి మాకు విడుదల కావాలా, మా విడుదలనిచ్చే దేవుడు ఎవరు అని మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటే మీరు మాత్రమే మాకు గుర్తుకొస్తారు తండ్రి. కాబట్టి ప్రభా, మిమ్మల్ని ఆలోచిస్తే మా జీవితంలో మధుర గానం వస్తుంది తండ్రి. ఎందుకంటే ప్రభా, మా జీవితంలో అన్ని కట్ల నుండి మీరు విడిపించబోతున్నారు తండ్రి. కాబట్టి ఈ జీవితంలో ఉన్న కట్లన్నీ విడిపించండి తండ్రి. ఈరోజు మీరు పెద్ద దేవుడుగా ఉన్నందుకు ఈరోజు ఒక పెద్ద కార్యం మా జీవితాల్లో చేయండి తండ్రి. ఒక గొప్ప కార్యం మా జీవితాల్లో చేయండి తండ్రి. ఆశ్చర్య కార్యం మా జీవితంలో చేయండి. అద్భుత కార్యం మా జీవితంలో చేయండి. అద్భుతకరమైన దేవానికి స్తోత్రం, ఆశ్చర్యకరమైన దేవానికి స్తోత్రం, మమ్మల్ని నడిపించే దేవానికి స్తోత్రం. ప్రార్థన విని ఆలకించిన దేవ మీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి, ఓదార్చండి తండ్రి. ఒక గొప్ప కార్యం చేయండి. ఈ రోజుకి మీరు పెద్ద దేవుడిగా ఉన్నారు కాబట్టి పెద్ద కార్యం చేయండి తండ్రి. చిన్న వాటి మీద మేము తృప్తి పడకుండా పెద్ద కార్యాలు మా జీవితంలో చేయండి. ప్రార్థన విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పవర్ఫుల్, అతి బలమైన, అతి శక్తివంతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. ఆమెన్.